Good morning, friends. Good morning, sir. Yes. Are you friends? Yeah, you are students. Okay. Right. Let us see passive voice today. So in passive voice, we have to remember a few things. From active voice to passive voice. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మనం మార్చడానికి కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కొన్ని విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్. And next, we have to identify the object. Then we have to identify verb. Verb ఏ టెన్స్లో ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే వర్బ్ V1 ఉందా, V2 ఉందా, లేదా V3 ఉందా, అంటే ప్రజెంట్ ఫామా, పాస్ట్ ఫామా, పాస్ట్ పార్టిసిపులా, లేదా ప్రజెంట్ పార్టిసిపులా. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫామ్ అనమాట. సో ప్రజెంట్ పార్టిసిపుల్లో ఉందా, పాస్ట్ పార్టిసిపుల్లో ఉందా, V1లో ఉందా, V2లో ఉందా, ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. అలాగే అక్కడ ఏమైనా మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయా, ఇదంతా కూడా వెర్బ్ పొజిషన్ని అబ్జర్వ్ చేసే విధానం. మోడల్ ఆక్సిలరీస్ అంటే ఏంటి? మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అంటే షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్ అంటాం. ఈ మోడల్ ఆక్సిలరీస్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఒకలా ఉంటుంది. అలాగే V1 వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, V2 వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. కానీ మెయిన్ వెర్బ్ని ఎప్పుడు కూడా మనం V3గా మార్చుకుంటూ ఉంటాం అనమాట. లెట్ us see the position of model helping verbs or verb V1 V2 V3 ఇవన్నీ చూద్దాం ఒకసారి. మనకి వెర్బ్ ఎలా ఉన్నా సరే ఒకసారి మనం ప్యాసివ్ వాయిస్ రూల్స్ని చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్థానంలోకి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ స్థానంలోకి మారాలన్నమాట. అవి మారిన తర్వాత వెర్బ్ ఎలా ఉందో చూసుకుంటాము. ఆ వెర్బ్ ఎలా ఉన్నా సరే దాన్ని V3గా మార్చుకోవాలి. వెర్బ్ ఎలా ఉన్నా ఎలా మార్చుకోవాలండి? V3గా మార్చుకోవాలి. అంటే ఆ వెర్బ్ కూడా ఏ వెర్బ్ అయి ఉండాలి అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అయి ఉండాలి. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏ వెర్బ్కైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. ఏ వెర్బ్కైతే ఆబ్జెక్ట్ ఉండదో దాన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. సో ట్రాన్సిటివ్ వెర్బ్కు మాత్రమే ఆబ్జెక్ట్ ఉంటుంది, అప్పుడు మాత్రమే ప్యాసివ్ వాయిస్ సాధ్యమవుతుంది. సో ప్యాసివ్ వాయిస్ని మనం రాయాలి అంటే ఏం చేయాలండి? ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఆబ్జెక్ట్ లేకపోతే ఆ వాక్యానికి ప్యాసివ్ వాయిస్ ఉంటుందా, ఉండదా? ఉండదు. సో ఆబ్జెక్ట్ లేని వాక్యానికి ప్యాసివ్ వాయిస్ ఉండదు. కాబట్టి మనం ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆబ్జెక్ట్ లేకుండా మనం ప్యాసివ్ వాయిస్ రాయలేం. సో ఆబ్జెక్ట్ బేస్డ్ సెంటెన్స్నే మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ అనమాట. ఓకే. సో వెర్బ్ ఎలా మారుతుందన్నామో V3గా మారుతుంది. అయితే అక్కడ వెర్బ్ V1 ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన బీ ఫామ్స్ ఏంటంటే, బీ ఫామ్స్ని తీసుకుంటూ ఉంటాం. ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బీ ఫామ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. బిఈ బీ కూడా ఉంటుంది. అంటే బీ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్ అనమాట. బీ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. ఒకవేళ మీకు యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన వెర్బ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడున్న వెర్బ్, ఇది వెర్బ్ బిల్ట్ అనేది. ఈ వెర్బ్ ఒకవేళ ఈ V1 అయితే యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ తీసుకోవాలి. మరి అదే వెర్బ్ V2 అయితే వజ్ కానీ, వర్ కానీ తీసుకుంటాం. అదే వెర్బ్ V3 అయితే, అంటే V3 ఫాము పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఉన్నట్లయితే బిఈ బీన్, బిఈఎన్ బీన్ అనేది తీసుకుంటాం. అదే వెర్బ్ V4 అంటే మనకి ఇంగ్ ఫామ్ అనే వెర్బ్ ఉంటుంది. ఇంగ్ ఫామ్ అనే వెర్బ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు బీయింగ్ అనేది తీసుకుంటాం. ఒకవేళ మోడల్ ఆక్సిలరీస్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయనుకోండి, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, అలాంటివి ఏవైనా మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం, MHV. లేదా మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం, MAV. ఈ మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే మోడల్ హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటూ తర్వాత బీ అనేదాన్ని తీసుకుంటాం. అక్కడ ఉన్న మెయిన్ వెర్బ్ మాత్రం ఎప్పుడూ V3గా మారిపోతుంది. ఆ మారిన V3 తర్వాత బై అనే ప్రిపోజిషన్ తీసుకొని, లేదా ఆబ్జెక్ట్కు ముందు బై అనే ప్రిపోజిషన్ తీసుకుంటాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది కదా, దానికి ముందు బై అనే ప్రిపోజిషన్ తీసుకొని మనం రాస్తూ ఉంటాం అనమాట. సో ఈ V3 తర్వాత మనకు సాధారణంగా బై వస్తూ ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో మాత్రం TO2 అనేది కూడా వస్తుంది. ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి. సో ఈ ప్యాసివ్ వాయిస్ అనేది అత్యంత కీలకమైంది మనకి క్వశ్చన్ నెంబర్ 19 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్లో. సో క్వశ్చన్ నెంబర్ 19 అనే దానిలో మనకి ప్యాసివ్ వాయిస్ చూస్తాం. 18 ఏమో రిలేటివ్ క్లాజెస్, వాట్, విచ్, హూమ్, కంబైనింగ్ సెంటెన్సెస్ చూసినట్లయితే ఇక్కడ 19లో మాత్రం మనం ప్యాసివ్ వాయిస్ ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 19 వాయిస్. దాన్నే మనం
ప్యాసివ్ వాయిస్గా చెప్తాం, ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లోకి మనం మారుస్తాం కాబట్టి. ఇప్పుడు మనకి ఇచ్చే వాక్యాలని యాక్టివ్ వాయిస్ వాక్యాలు. లెట్ us see the examples. SCRT వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ మనం ఒక్కొక్కటి చేసి చూద్దాం. సో దీనిలో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు షాజహాన్ బిల్ట్ తాజ్ మహల్. షాజహాన్ బిల్ట్ తాజ్ మహల్. ఇందులో నిర్మాణం చేసిన వ్యక్తి ఎవరండి? షాజహాన్. సో షాజహాన్ అనేది సబ్జెక్ట్, పని చేసిన వాడిని సబ్జెక్ట్ అంటాము. సో ఏం బిల్ట్ చేశాడండి ఆయన? ఏం కట్టారండి ఆయన? తాజ్ మహల్ కట్టారు. సో ఏమిటి చేశారు? పని ఏమిటి చేశారు? ఎవరిని చేశారు? దేన్ని చేశారు అనేటువంటి క్వశ్చన్స్. వాట్, విచ్, హూమ్. వాట్, విచ్, హూమ్. ఈ మూడు మాటలుకి సమాధానం అయి ఉండాలి మనకి లాస్ట్లో ఉన్నటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ అనమాట. వెర్బ్ తర్వాత ఉన్నదాన్ని మనం ప్రశ్నిస్తే వాట్, విచ్, హూమ్కి ఏదో ఒక దానికి సమాధానం అయిందని మనం ఏమంటామండి? ఆబ్జెక్ట్ అంటాం. సో షాజహాన్ బిల్ట్ తాజ్ మహల్, ఇది ఆబ్జెక్టు, ఇది సబ్జెక్ట్. ఓకే, సో లెట్ us see, ఇది ఆబ్జెక్ట్ సబ్జెక్టు. ఇక్కడ బిల్ట్ అనే వెర్బ్ ఉంది. బిల్ట్ అనే వెర్బ్ యొక్క ఎన్నో రూపం? V1, V2, V3. సో ఇది బిల్డ్, బిల్ట్, బిల్ట్ అంటే V2గా చెప్తాం. బిల్ట్ V2, బిల్ట్ V2. మరి దాన్ని సార్ బిల్డ్, బిల్ట్, బిల్ట్ అన్నారు కదా, బిల్డ్, బిల్ట్, 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 బిల్ట్. ఇది V1, ఇది V2, ఇది V3. ఇది V1, V2, V3 అన్నా సరే రెండు ఒకటే కదా, మరి V3 ఎందుకు అనకూడదు? V3 ఎందుకు అనకూడదు అంటే V3s ఆర్ ప్రిసీడెడ్ బై, అంటే V3స్కు ముందు ఏమొస్తాయంటే హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి. హ్యావ్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. అంటే హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ఈ బిల్ట్కు ముందు, ఈ షాజహాన్కి బిల్ట్కి మధ్యలో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు ఉన్నట్లయితే అప్పుడు దీన్ని V3 అనాలి. సింగిల్గా కనుక ఎలాంటి పదాలు ఉంటే కనుక దాన్ని V2 అని చెప్తామన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి రూపం బిల్టే కానీ ఇక్కడ మనం V3గా చెప్పాలి అంటే మాత్రం హ్యావ్ ఫార్మ్స్ ఉండాలి. హ్యావ్ ఫార్మ్స్ ఏంటి చెప్పండి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. సో దట్స్ డిఫరెంట్ వన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి V2 ఉంది. ఏముందండి? V2 ఉంది. దాని V3 ఏంటి? బిల్ట్కి V3 ఏంటి చెప్పండి? బిల్ట్కి V3 ఏంటి? బిల్టే. అంటే ఇక్కడ ఉన్న వెర్బ్ని మనం V3గా మార్చుకోవాలి. ఫస్ట్ V3గా మార్చుకున్నామంటే అది కూడా బిల్టే వస్తుంది. మన రూల్స్ ఏంటి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వడం, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వడం. చూడండి ఇక్కడ షాజహాన్ తాజ్ మహల్ అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ రావాలి కదా, తాజ్ మహల్ ఇక్కడికి వచ్చింది. మన వెర్బ్ ఏంటి? బిల్ట్. నెంబర్ ఎంత? V2. సో ఇక్కడ V2 ఉంది. V2 ఉన్నప్పుడు ఏపీ ఫార్మ్స్ తీసుకోవాలమ్మా? వాజ్ వర్. తాజ్ మహల్ సింగులరా ప్లూరలా? సింగులర్. కాబట్టి వాజ్ తీసుకుందామా, వర్ తీసుకుందామా? వాజ్ తీసుకోవాలి. సింగులర్కి వాజ్ తీసుకుంటాము, ప్లూరల్కి వర్ తీసుకుంటాం. తాజ్ మహల్ వాజ్. సో ఎయిదర్ వాజ్ ఆర్ వర్ అనమాట. వాజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి బేసింగ్ ఆన్ ద సబ్జెక్ట్స్ నెంబర్ అనమాట. అంటే సబ్జెక్ట్ యొక్క సంఖ్యను బట్టి. అంటే ఇది ఏకవచనమా బహువచనమా చూసుకొని ఏకవచనం కాబట్టి వాజ్ తీసుకుంటాం, బహువచనం అయితే వర్ తీసుకుంటాం. సో తాజ్ మహల్ వాజ్. దీని తర్వాత ఏమొస్తుంది మనకి వెర్బ్ V3గా మారుతుంది. దీని నుంచి రెండు వెర్బులు వచ్చాయి. సో బిల్ట్, తాజ్ మహల్ వాజ్. ఇక్కడ ఉన్నది V3 కదా. సార్ ఇంకొకటి సార్, మీరు V3 అనాలంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లే వస్తాయి అన్నారు. మరి ఇక్కడ ఏంటి సార్? వజ్, వర్లు వచ్చాయి. బీ ఫార్మ్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట ప్యాసివ్ వాయిస్లో. బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు V3 రావచ్చు. ప్యాసివ్ వాయిస్లో మాత్రమే ఇది జరుగుతుంది. యాక్టివ్ వాయిస్లో అయితే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు వచ్చి V3 వస్తుంది. V3 వచ్చింది అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు యాక్టివ్ వాయిస్లో ఉండాలి. ప్యాసివ్ వాయిస్లో అయితే మాత్రం బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్, బీయింగ్ వీటి తర్వాత V3 వస్తుంది ప్యాసివ్ వాయిస్లో. అర్థమైందా? సో ప్యాసివ్ వాయిస్ రూలే ఒక బీ ఫాము, ఒక V3, ఒక బీ ఫాము, ఒక V3, ఒక బీ ఫాము, ఒక V3 ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఒక బీ ఫాము, ఒక V3 ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో తాజ్ మహల్ వాజ్ బిల్ట్. V3 తర్వాత ఏమొస్తుందండి? ఆబ్జెక్ట్కి ముందు బై వస్తుంది. బై అనే ప్రిపోజిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మర్చిపోకూడదు. అన్నీ మార్చేసి బై రాయడం మానేస్తూ ఉంటారు. సో తాజ్ మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. ఎవరండి? షాజహాన్. షాజహాన్ స్పెల్లింగ్ చూడండి, SHAHJAHAN, షాజహాన్. సో షా, SHAH ఉంటుంది, షా. ఓకే, ఇది గౌరవంగా చెప్పేటువంటి మాట. తాజ్ మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. సో ఈ రకంగా మనం ప్యాసివ్ వాయిస్లోకి ఫస్ట్ సెంటెన్స్ మార్చాం. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. నెక్స్ట్ వన్,
ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. ఇది మొత్తం ఒకటే సబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ అంటే ఒక సింగిల్ వర్డ్ ఉండొచ్చు, 2-3 వర్డ్స్ ఉండొచ్చు, లేదా ఎక్కువ వర్డ్స్ కూడా ఉండొచ్చు సబ్జెక్ట్లో. అంటే దాన్నే నౌన్ ఫ్రేజ్ అంటాం మనం. సబ్జెక్ట్ని ఏమంటారండి? ఎక్కువ పదాలు ఉంటే నౌన్ ఫ్రేజ్ అని, ఒక పదమే ఉంటే నౌన్ అని చెప్తూ ఉంటాం. ఒక పదమే ఉంటే నౌను. అలాగే ప్రొనౌన్స్ ఉంటే ప్రొనౌన్ అని చెప్తాం. అంటే ప్రొనౌన్స్ ఏంటి? ఐ, యు, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ అంటాం మనం. ఓకే, అయితే ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ట్రాన్స్మిట్స్ మలేరియా. ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ఇది ఒక సబ్జెక్టు, ట్రాన్స్మిట్స్ వర్బ్, మలేరియా ఆబ్జెక్ట్. సో దేన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అంటే మలేరియాని. విచ్. ఓకే, ఏమిటి ట్రాన్స్మిట్ చేస్తుంది అంటే ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. ఇది V1. ఇదేంటమ్మా? V1. సో ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో అనేది సబ్జెక్ట్ అయితే, ఇది ట్రాన్స్మిట్స్ అనేది V1, మలేరియా అనేది ఆబ్జెక్ట్. సో కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. రూల్ ప్రకారం వెర్బ్ V1 ఉంది. ట్రాన్స్మిట్స్ వెర్బ్ ఏముందండి? మీకు మొన్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాను. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ పొజిషన్ ఏంటి? V1 ఉంటుంది, లేదంటే హీ, షీ, ఇట్లు సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ వస్తుంది, ఈఎస్ వస్తుంది, ఐఈఎస్ వస్తుంది అని చెప్పాను. సో ఎస్, ఈఎస్, ఐఈఎస్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్లు కానీ, లేదా ఏకవచన నామవాచకాలు అంటే నౌన్స్ మన పేర్లన్నీ కానీ, లేదా ఊర్ల పేర్లు, ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ వస్తుంది అని చెప్పాను. ఓకే, సో ఆ రూల్ ప్రకారంగా ఇక్కడ వెర్బ్ V1 ఉంది. ట్రాన్స్మిట్ అనే వెర్బ్కి ఎస్ అనే అక్షరం యాడ్ అయిందనమాట. సో కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది ఫస్ట్. అది రాసేద్దాము. సో ఫస్ట్ ఏంటి రాయాలండి మనం? మలేరియా. ఇక్కడ చూడండి, ఇది V1 ఉంది కదమ్మా. V1 ఉంటే మనకు గుర్తు రావాల్సిన హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. మలేరియాతో యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఈజ్ వస్తుంది. మలేరియా ఈజ్. మరి ట్రాన్స్మిట్ అనే వెర్బ్ ఉంది. ట్రాన్స్మిట్ అనే వెర్బ్కి V3 ఏంటి? ట్రాన్స్మిట్ అనే వెర్బ్కి V3. ఎందుకంటే మనం మెయిన్ వెర్బ్ని V3గా మార్చుకోవాలి, దాని నెంబర్ని బట్టి బీ ఫామ్ తెచ్చుకోవాలి. ఫస్ట్ రూల్ ఏంటి? దాని నెంబర్ని బట్టి బీ ఫామ్ రాయాలి, తర్వాత మెయిన్ వెర్బ్ని V3గా మార్చుకోవాలి. ట్రాన్స్మిట్కి V3 ఏంటండి? ట్రాన్స్మిటెడ్ కదా. ట్రాన్స్మిటెడ్. మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. నాకు స్పేస్ లేక రాయలేదు. మీకు అర్థమైందా విషయం? ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో, FAM అని రాశాను నేను. సో మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. ఇలా మార్చి రాస్తామన్నమాట. బై అనే ప్రిపోజిషన్ తీసుకుంటాం ఆబ్జెక్ట్కి ముందు. అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చాక దానికి ముందు బై అనే ప్రిపోజిషన్ రాయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం మనం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ద పోలీస్. ఇందులో సబ్జెక్ట్ ఏంటమ్మా? హ్యావ్ సాల్వ్డ్ ద కేస్ అండ్ అరెస్టెడ్ 2 persons. హ్యావ్ సాల్వ్డ్ అనేది వెర్బ్ ఉంది, ద కేస్ ఆబ్జెక్ట్ ఉంది, ఎండ్ అనే కంజంక్షన్ ఉంది, అరెస్టెడ్ అనేది మళ్ళీ వెర్బ్ ఉంది. ఇక్కడ 2 persons అనే ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలమ్మా. హ్యావ్ సాల్వ్డ్ ఉంది, హ్యావ్ ఫామ్ ఉంది కాబట్టి ఇది సబ్జెక్ట్, ఇది ఒక వెర్బ్, ఎండ్ మాటకి ఇవ్వాలండి, ఎండ్ కంజంక్షను, అది కలిపి రాస్తాము. సాల్వ్డ్ అనేది కేసు ఆబ్జెక్ట్. ఇక్కడ సాల్వ్డ్ అనేది V3, హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు ఉన్నప్పుడు V3 అంటాం కదా. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు ఉన్నప్పుడు ఏమన్నాలండి? V3 ఉందని చూస్తాం, V3 ఉందని చెప్తాం. సో ఇక్కడ హ్యావ్ అనేది దీనికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 2 సార్లు హ్యావ్ రాయనక్కర్లేదు. హ్యావ్ అరెస్టెడ్ అండ్ హ్యావ్ సాల్వ్డ్, హ్యావ్ అరెస్టెడ్ కింద లెక్క అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ప్యాసివ్ వాయిస్లో రాయాలి, ఇది ఒక ప్యాసివ్ వాయిస్లో రాయాలి. రెండింటికి బై మాత్రం పోలీస్ లాస్ట్ని వస్తుంది, బై ద పోలీస్. ఇక్కడ 2 ఆబ్జెక్టులు ఉన్నాయి, 2 వాక్యాలలాగా ఉందన్నమాట. ఎండ్తో కలిపి రాస్తాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ద కేస్ కదమ్మా, ద కేస్. చూడు, ఇక్కడ హ్యావ్ ఉంది కదమ్మా. హ్యావ్ ఉంటే మనకు 3 గుర్తు రావాలి. హ్యావ్ ఉంటే ఏం గుర్తు రావాలి? హ్యావ్ ఉంటే 2 గుర్తు రావాలి. హ్యాడ్ ఉంటే హ్యాడ్ రాసుకుంటాం. హ్యావ్ ఉంటే ఎన్ని గుర్తు రావాలి? 2 గుర్తు రావాలి. హ్యావ్. కేస్ అన్నాం కాబట్టి హ్యావ్కి బదులు ఏం రాయాలి? హ్యాజ్ రాయాలి. ఇది ఏకవచనం కాబట్టి. ద పోలీస్ అనేది ఇక్కడ బహువచనంగా చెప్పి హ్యావ్ రాశారు, బహువచనం. ద కేస్ హ్యాజ్, ఇది V3 కదమ్మా.
V3 అంటే బీ ఫామ్ ఏం తీసుకోవాలి ఇప్పుడు? ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ అనేది ఎంచుకోవాలి. దీని నుంచి రెండు వస్తాయి, ఒక V3 వస్తుంది, ఒక బీ ఫామ్ వస్తుంది. V3 బీ ఫామ్ ఏంటి? బీన్. V3 బీ ఫామ్ ఏంటమ్మా? బీన్. V3 బీ ఫామ్ బీన్. సో ద కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్. ఏమా? ద కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్. అండ్ చూడండి, అండ్ టూ పర్సన్స్ చూడండి, 2 పర్సన్స్ ఇక్కడ హ్యావ్ ఉంది కదా, మళ్ళీ ఈ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. సో 2 పర్సన్స్ హ్యావ్ బీన్. 2 పర్సన్స్ సేమ్ ప్యాసివ్ వాయిస్. చూడండి, కేస్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ అండ్ 2 పర్సన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఏంటమ్మా అరెస్టెడ్? అరెస్ట్కి V3 ఏంటి? అరెస్టెడ్ బై ద పోలీస్. ఇది 2 వాక్యాలకు ప్యాసివ్ వాయిస్ రాసినట్టు అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. 2 వాక్యాలకు ప్యాసివ్ వాయిస్ రాసాం. సబ్జెక్ట్ ఒకటే ఉంది కానీ ఆబ్జెక్టులు 2, వెర్బులు 2 ఉన్నాయి. హెల్పింగ్ వెర్బ్ ఏది ఉంటే మనం దాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకున్నాం? హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ ఉంది, హ్యావ్ అని తీసుకున్నాం. కానీ హ్యావ్ ఉంటే హ్యాజ్ కూడా ఉందని మన మైండ్లోకి రావాలి. అర్థమైందా? అలాగే యామీజార్లో ఏ ఒక్కటి ఉన్నా 3 గుర్తు రావాలి మనకి. ఈజ్ ఉందనుకోండి, యామీజార్లో 3లో ఒకటి గుర్తు రావాలి. అలాగే డూ డజ్లో ఏదున్నా ఒకటి గుర్తు రావాలి. సో డూ డజ్ ఒక కాంబినేషను, యామీజారు ఒక కాంబినేషను, డూ డజ్ ఒక కాంబినేషను, యామీజారు ఇంకో కాంబినేషను, అలాగే హ్యావ్ హ్యాజ్ మరో కాంబినేషను. అర్థమైందా? వజ్ వర్ ఇంకో కాంబినేషను, హ్యావ్ హ్యాజ్ ఇంకో కాంబినేషను. సో ఇలాగ మనం వజ్ వర్ కాంబినేషన్స్ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో లెట్ us see the next page. చూడండి జాగ్రత్తగా. మీకు అక్కడ రూల్స్ గుర్తున్నాయా? V1 ఉంటే ఏం రావాలి, గుర్తు రావాలి చెప్పండి. బీ ఫామ్స్ యామీజార్. V2 ఉంటే ఏం గుర్తు రావాలి? V3 ఉంటే ఏం గుర్తు రావాలి? బీన్. V4 ఉంటే బీయింగ్. V4 ఉంటే బీయింగ్. షల్ షుడ్ విల్ వుడ్ కెన్ కుడ్ మే మైట్ మస్ట్ లవ్ ఉంటే బీ గుర్తు రావాలి. అర్థమైందా? సో ఇలాగ మనకి ఇవన్నీ గుర్తుకు రావాలన్నమాట. ఇప్పుడు చూద్దాం. లించో రోట్ ఏ లెటర్ టు గాడ్. లించో రోట్ ఏ లెటర్ టు గాడ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఎవరు రాశారు? లించో. రోట్ అనేది ఏంటి? వెర్బ్. ఏ లెటర్ టు గాడ్ అనేది ఏం రాశాడు? లెటర్ రాశాడు. ఎవరికి రాశాడు? దేవుడికి రాశాడు. సో ఏ లెటర్ టు గాడ్. ఇది మొత్తం ఆబ్జెక్ట్గా అనేసుకోవాలి. ఇంకా ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఏ లెటర్ టు గాడ్, ఏ లెటర్ టు గాడ్. ఇది V1 2 3 రోట్ అనేది ఏంటమ్మా? V2. సో ఏ లెటర్ టు గాడ్ V2 కాబట్టి మనకి ఏం గుర్తు రావాలి? V2 వజ్ వర్ గుర్తు రావాలి. వెరీ గుడ్, వజ్ వర్ గుర్తుకు రావాలి. సో ఏ లెటర్ టు గాడ్ వజ్, ఎందుకంటే లెటర్ సింగులర్ కాబట్టి లెటర్ టు గాడ్ వజ్. రోట్కి V3 రిటర్న్. ఏ లెటర్ టు గాడ్ వాజ్ రిటర్న్ బై లించో. ఇది V3 అమ్మా. ఇది V2 ఉంది కాబట్టి దీన్ని వజ్ వర్ తీసుకున్నాం. అక్కడ V2 వల్ల మెయిన్ వెర్బ్ ఏ వెర్బ్ అయితే ఉంటుందో జాగ్రత్తగా వినాలి. ఏ వెర్బ్ అయితే ఉంటుందో ఆ వెర్బు యొక్క నెంబర్ని బట్టి బీ ఫామ్స్ తీసుకోవాలి. ఆ వెర్బ్ని V3గా మార్చేయాలి. అంటే దీని నుంచి ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఈ 2 దాని నుంచే వచ్చాయి. దాని నెంబర్ వల్ల వజ్ వచ్చింది, వెర్బ్ వలన V3 వచ్చింది. వెర్బ్ ఏదున్నా V3గా మారిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ రెండో చూద్దాం. ద పోస్ట్ మాస్టర్, 5th వన్. ద పోస్ట్ మాస్టర్ ఓపెన్డ్ ద లెటర్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? పోస్ట్ మాస్టర్. వెర్బ్ ఏంటి? ఓపెన్డ్. లెటర్ ఏంటి? ద లెటర్ ఏంటి? ఆబ్జెక్ట్. అంటే ద లెటర్ అనేది ఇక్కడ రాస్తాం ఆన్సర్లో. ద లెటర్. ఇప్పుడు చూడండి, ఓపెన్డ్ V1 V2 V3 ఏమవుతుంది? ఇది V3 V2. ఎందుకని? ఓపెన్డే. కానీ ఎందుకని V2 అంటున్నాం? V3 ఎందుకు అనట్లేదు? దీనికి ముందు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లు లేవు కాబట్టి. సో లెటర్ వాజ్, చూడండి V2 కాబట్టి వజ్ ఆర్ వరకు రావాలి. మళ్ళీ లెటర్ వాజ్. ఓపెన్కి V3 ఏంటి? ఓపెన్కి V3 ఏంటమ్మా? ఓపెన్డ్. సో ద లెటర్ వాజ్ ఓపెన్డ్ బై
పోస్ట్ మాస్టర్ అర్థమైందమ్మా అది ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సారీ సిక్స్త్ వన్ చూడండి. ద ఉమన్ వాజ్ ప్రిపేరింగ్ సపర్. ద ఉమన్ వాజ్ ప్రిపేరింగ్. ద ఉమన్ ఇందులో సబ్జెక్ట్. ద ఉమన్ ఏంటమ్మా ఇందులో సబ్జెక్ట్. తర్వాత వాజ్ ప్రిపేరింగ్ సపర్. వాజ్ ప్రిపేరింగ్ అనేది మొత్తం వెర్బ్. వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ప్రిపేరింగ్ అనేది మెయిన్ వెర్బ్. ఇంగ్ ఫామ్ ఉంది. ఇక్కడ సపర్ అనేది ఆబ్జెక్ట్. సపర్ అంటే ఏంటి? ఈవినింగ్ మీల్. సపర్ అంటే ఏంటమ్మా? రాత్రి చేసే భోజనాన్ని, సాయంత్రం పూట చేసే భోజనాన్ని సపర్ అని అనాలి. కానీ చాలామంది డిన్నర్ అంటారు. డిన్నర్ అనకూడదు. డిన్నర్ ఈజ్ ఏ బిగ్ మీల్ అనమాట. ఎక్కువ భోజనాన్ని డిన్నర్ అని చెప్తాం అది ఓకే. సో సపర్ అనేది ఈవినింగ్ మీల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, సపర్ అనాలి. డిన్నర్ అనేది యాక్చువల్గా ఈ పూట తినే భోజనం అని కాదు ఓకే. చాలామంది డిన్నర్ అంటారు కానీ అనకూడదు. డైన్ అంటే తినడం అమ్మ. డైన్ వెర్బ్. డైన్ అంటే ఏంటి? తినడం. డైన్ అంటే తినడం. డైన్డ్ V1 V2 V3 దాని నుంచి వచ్చిందే డైనింగ్. డైనింగ్ అంటే తింటూ ఉన్నాను. ఐఆమ్ డైనింగ్ అంటే నేను తింటూ ఉన్నాను. దాని నుంచి వచ్చింది యాడ్జెక్టివ్ డైనింగ్ టేబుల్. డైనింగ్ అనేది యాడ్జెక్టివ్, టేబుల్ అనేది నౌన్. అర్థమైందా? డైనింగ్ టేబుల్. అప్పుడు డైనింగ్ యాడ్జెక్టివ్ అయింది. డైనింగ్ ఇంగ్ ఫామ్ వెర్బ్ ఉంటుంది. డైన్డ్ V3 ఉంది, డైన్డ్ V2 ఉంది, డైన్ V1 ఉంది. అర్థమైందా? డిన్నర్ మళ్ళీ నౌన్ ఉంది. డైన్ అనే వెర్బ్ నుంచి వచ్చిందే డిన్నర్ కూడా. డిన్నర్ అంటే తినే ఆహారం. అర్థమైందా? తినే ఆహారాన్ని, ఎక్కువ మొత్తం ఆహారాన్ని ఎప్పుడైనా కానీ మన ఫంక్షన్స్లో తినేదాన్ని వాటిని డిన్నర్ అని అంటాం అనమాట. పార్టీస్లోను ఫంక్షన్స్లోను తినేదాన్ని డిన్నర్ అంటాం జనరల్గా. కానీ చాలామంది తెలియక సాయంత్రం తినేదాన్ని డిన్నర్ అంటూ ఉంటాం. సపర్ ఓకే రైట్. సో ఇప్పుడు సపర్ ఏంటమ్మా ఇది? సపర్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఇప్పటి వరకు హెల్పింగ్ వెర్బులు లేవు, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది. సో దాన్ని తీసుకుందాం. ఏకవచనమే కాబట్టి సపర్ వాజ్ అంటాం. సపర్ వాజ్ ప్రిపేరింగ్ ఉంది కదమ్మా. ప్రిపేరింగ్ ఉంటే ఇంగ్ ఫామ్ ఉంది కదా ఇందులో. ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి తెలుసా? బీయింగ్ గుర్తు రావాలి. ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు ఏం గుర్తు రావాలి? ఇప్పుడు ప్రిపేర్ అనే వెర్బ్ ఉంది కదా. ఈ ప్రిపేర్ ఏం చేయాలి మనం? ప్రిపేర్డ్ V3గా మార్చేసుకోవాలి. సపర్ వాజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై ఎవరమ్మా? ద ఉమన్. ఉమన్ అనాలి రా, ఉమెన్ కాదు. ఉమన్ ఏంటమ్మా? ఉమన్ అనాలి. రైట్. ద కండక్టర్ ఈజ్ కౌంటింగ్ ద మనీ. ద కండక్టర్ ఈజ్ కౌంటింగ్ ద మనీ. ద కండక్టర్ ఈజ్ కౌంటింగ్ ద మనీ. నెక్స్ట్ రాస్తానే. ద కండక్టర్ ఈజ్ కౌంటింగ్ ద మనీ. కండక్టర్ అనేది సబ్జెక్ట్ అమ్మా. ఈజ్ కౌంటింగ్ వెర్బ్ అమ్మ. ద మనీ అనేది ఆబ్జెక్ట్. అయితే ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఏముందమ్మా ఇందులో? ఇప్పుడు చూడండి, ద మనీ అని రాస్తాం అవునా. ద మనీ ఈజ్ వెరీ గుడ్ రా. ద మనీ ఈజ్ ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కదా నాన్న. బీయింగ్. ద మనీ ఈజ్ బీయింగ్ కౌంటెడ్. కౌంట్ V3 అంటున్నా. కౌంటెడ్. ద మనీ ఈజ్ బీయింగ్ కౌంటెడ్ బై ద కండక్టర్. This is your answer. Understand? రైట్. నెక్స్ట్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఇక్కడ చూడండి చాలా ఇదిగా ఉంది. ఐ అనే సబ్జెక్ట్ ఇప్పటివరకు మీకు రాలేదు. ఐ అనే సబ్జెక్ట్ ఇక్కడ పెద్ద సబ్జెక్టులు వచ్చినాయి. ఐ అనేది సింగిల్ సబ్జెక్ట్ నేను. ఐ చివరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇక్కడ కొన్ని మనం నేర్చుకోవాలి. మీకు ఆబ్జెక్టివ్ కేసు, సబ్జెక్టివ్ కేసు చెప్పాను. ఐ ఏమవుద్దంటే మీ అవుద్ది. ఐ ఏమవుద్దమ్మా? మీ. వి ఏమవుద్ది? అజ్ అవుద్ది. మీకు చార్ట్లో కూడా రాసి అంటించాం రూమ్లో. అవి మీరు గుర్తుపెట్టుకోలేదు, హోంవర్క్ రాశారు. ఓకే. ఐ, మీ, వి, అస్, యూ, హీ, హిమ్, షీ, హర్, ఇట్, దే, దెమ్. ఒకసారి నాది కూడా చెప్పండి. ఐ, మీ, వి, అస్, యూ, హీ, హిమ్, షీ, హర్, ఇట్, దే, దెమ్. అది ఇక్కడ రాస్తానే. అంటే ఇవి ఆన్సర్స్ ఆల్రెడీ రాసాం కాబట్టి పక్కన రాసుకుందాం కొంచెం. ఐ ఏమవుతుంది నాన్న? వి ఏమవుతుంది? అజ్. యూ ఏమవుతుంది? యూ. హీ ఏమవుతుంది? హిమ్. షీ ఏమవుతుంది? షీ, హర్,
ఇట్టిట్టే సమానంగా ఉండేవి యు యు ఇట్ ఇట్ దే ఏమవుతుంది దెమ్ అవుద్ది దే ఏమవుద్దామా దెమ్ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది సబ్జెక్టివ్ కేసు ఇది ఆబ్జెక్టివ్ కేసు మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయినప్పుడు అయ్యేమవుద్ది అయ్యేమవుద్ది మీ అవుద్ది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ద హోంవర్క్ అని ఉంది ఇక్కడ ద హోంవర్క్ మనం ఇక్కడ తీసుకొద్దాం అది సబ్జెక్ట్ అవుద్ది కాబట్టి ద హోంవర్క్ చూడండి ద హోంవర్క్ హ్యాడ్ ఉంది కదా నాన్న హ్యాడ్ తీసుకోండి హెల్పింగ్ వర్బ్ ఏది ఉంటే తీసుకోవాలి మనం ఇప్పుడు అక్కడ ఉన్న వెర్బ్ ఏంటి కంప్లీటెడ్ నెంబర్ ఎంత V3 వెరీ గుడ్ వండర్ఫుల్ V3 ఉన్నప్పుడు బీ ఫామ్ ఏం తీసుకోవాలి మనం బీన్ తీసుకోవాలి సూపర్ నాన్న సో హ్యాడ్ బీన్ ద హోంవర్క్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ వెర్బ్ ఏంటన్నా కంప్లీటెడ్ V3 కంప్లీటెడే కాబట్టి కంప్లీటెడ్ బై ఇప్పుడు చెప్పండి నాకు కంప్లీటెడ్ బై సబ్జెక్ట్ కదా ఆబ్జెక్ట్ అవ్వాలా కంప్లీటెడ్ బై ఇలా రాస్తాం అనమాట ఆన్సర్ ఇది ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది మీకు డిగ్రీలో ఉంటుంది మీకు ఒకవేళ ఇంజనీరింగ్ చదివితే అక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ బాగా నేర్చుకోండి అర్థమైందా రైట్ నెక్స్ట్ మిస్టర్ కీసింగ్ హ్యాడ్ అసైన్డ్ మీ సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ మీ అనే ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ అనే ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి దీన్నే మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటామమ్మా ఇది దే ఏమవుతుంది ఇక్కడ రాస్తున్నానే మీరు గుర్తుండడం కోసం అందాక మీకు ఆల్రెడీ తెలుసు కానీ మీరు మర్చిపోతున్నారు ఓకే సో ఐ మీ వి యాజ్ యూ హీ హిమ్ షీ హెర్ ఇట్ దే దెమ్ ఓకే ఇప్పుడు చూడండి మిస్టర్ కీసింగ్ అనేది సబ్జెక్ట్ అయితే మిస్టర్ కీసింగ్ అనేది ఏంటమ్మా సబ్జెక్ట్ అయితే మీ అనేది ఒక ఆబ్జెక్టు సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ అనేది ఇంకొక ఆబ్జెక్టు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తువులకు సంబంధించింది కాన్సెప్ట్కి సంబంధించింది ఉంటుంది ఇవి ప్రొనౌన్స్ ఉంటాయి ఇండైరెక్ట్ ఆబ్జెక్టు ఏంటమ్మా ఇండైరెక్ట్ ఆబ్జెక్టు డైరెక్ట్ ఆబ్జెక్టు ఇండైరెక్ట్ ఆబ్జెక్టు మీరు దేంతోనైనా ప్యాసివ్ వాయిస్ మొదలు పెట్టేయచ్చు అయితే చూద్దాం ఇప్పుడు సమ్ ఎక్స్ట్రా హోంవర్క్తో మొదలు పెడదామా సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి కదా ఆబ్జెక్ట్ ముందు సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ వెరీ గుడ్ రా సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ హ్యాడ్ బీన్ ఎందుకంటే హ్యాడ్ ఉంది V3 ఉంది ఇక్కడ కాబట్టి హ్యాడ్ బీన్ అసైన్డ్ మీ ఉంది కదమ్మా హ్యాడ్ బీన్ అసైన్డ్ టు మీ బై ఎవరు బై మిస్టర్ కీసింగ్ ఏంటది బై మిస్టర్ కీసింగ్ అని రాస్తాం ఇది ఒక రకమైన ప్యాసివ్ వాయిస్ మరి ఇంకో రకం ఎలా రాయొచ్చు మీన్ ఐగా చేస్తాం అనుకోండి రెండు రకాలుగా రాయొచ్చు రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి మీన్ ఐగా చేసి చూద్దాం ఐ ఇక్కడ వెర్బ్ ఏంటి హ్యాడ్ మళ్ళీ హ్యాడ్ మీన్ అసైన్డ్ చూడండి ఐ హ్యాడ్ బీన్ అసైన్డ్ సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ ముందు ఇది రాసేయాలి సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ టూ ఎక్కడ ఉంటుంది ఇంకా టూ ఉండదు కదా మీ ఆల్రెడీ మీ అయిపోయింది కదా సో హోంవర్క్ బై మిస్టర్ కీసింగ్ సో ఇలాగ మనం రెండు రకాలుగా రాయొచ్చు ఇక్కడేమో మీని ఐ చేసి ప్యాసివ్ వాయిస్ రాసాము ఇక్కడేమో సమ్ ఎక్స్ట్రా హోంవర్క్ అన్నదాన్ని సబ్జెక్ట్గా చేసి రాసాము కానీ వెర్బ్ పొజిషన్ ఏమీ మారలేదమ్మా ఇది మాత్రం తీసేసాం రెండో దానిలో ఎందుకు తీసాం మీ ఇక్కడికి వచ్చింది కదా మీ ఐ అయిపోయింది కదా కాబట్టి దాన్ని మనం రాయక్కర్లేదన్నమాట ఇంకా మళ్ళీ రెండోసారి ఓకే నెక్స్ట్ చూద్దాం రైట్ చూడండి ఇక్కడ హీ అసైన్డ్ మీ ఏ సెకండ్ ఎస్ఐ ఇది చెప్పండి రా మీరు బాబు ఇందులో సబ్జెక్ట్ ఏంటి సబ్జెక్ట్ హీ వెర్బ్ ఏంటి అసైన్డ్ ఇది V1 V2 V3 V2 మీ ఏమవుతుంది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ సెకండ్ ఎస్ ఏమవుతుంది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాద్దామా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాద్దామా
డైరెక్ట్ ఆబ్జెక్టా ఇండైరెక్ట్ ఆబ్జెక్టా? ఓకే. ఐ చూడండి, ఇది V2 కాబట్టి మనకు వజార్ వరకు గుర్తు రావాలి. ఐ వాజ్ అసైన్డ్ చూడండి, ఐ వాజ్ అసైన్డ్ ఏ సెకండ్ ఎస్ఏ. మరి అక్కడ ఉన్నది వదిలేస్తామా? ముందు అది రాసేయాలి. ఏ సెకండ్ ఎస్ఏ బై హిమ్. హీ ఏమవుద్దిరా? హీ ఏమవుద్దమ్మా? హీ హిమ్ అవుద్ది. హీ హిమ్ అవుతుంది. సో ఐ వాజ్ అసైన్డ్ సెకండ్ ఎస్ఏ బై హిమ్ అని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నదాన్ని మనం వదిలిపెట్టకూడదు. మీరు డైరెక్ట్ ఆబ్జెక్ట్తో మొదలు పెడితే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని అక్కడ మెన్షన్ చేయాలి. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో మీరు సెంటెన్స్ మొదలు పెడితే డైరెక్ట్ ఆబ్జెక్ట్ని మనం అక్కడ చూపించాలి వెర్బ్ తర్వాత. ఆ లాస్ట్ని బై హిమ్ అనో బై హెర్ అనో బై మీ అనో ఏదో ఒకటి సబ్జెక్టు ఏదైతే ఉంటుందో అది చివరికి వెళ్ళి అలా మారుతుందన్నమాట. నెక్స్ట్ సి మై బ్రదర్ విల్ సెండ్ మనీ. ఇది చూడండి, చాలా భలే ఉంది ఇది. మై బ్రదర్ విల్ సెండ్ మనీ. మై బ్రదర్ సబ్జెక్ట్, విల్ సెండ్ మనీ. విల్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్, సెండ్ ఏమో V1. కానీ ఈ వెర్బ్ ఎలా ఉన్నా V3గా మారిపోద్ది. మనీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అగును, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అగును. సో ఇప్పుడు మనీ అనేది ఇక్కడికి వచ్చింది, మనీ వచ్చింది. సో ఈ మనీ వచ్చినప్పుడు మనీ తర్వాత మనం ఏం తీసుకోవాలి? హెల్పింగ్ వర్బ్ ఏది ఉంటే తీసుకోవాలి. విల్ తీసుకుంటాం. మరి విల్ వచ్చినప్పుడు బీ ఫామ్ ఏం తీసుకోవాలో చెప్పాను కదా. విల్, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్ మోడల్ ఆక్సిలరీస్ వచ్చినప్పుడు మనం ఏ హెల్పింగ్ వర్బ్తో ఏ బీ ఫామ్ తీసుకోవాలి? విల్ బీ, షల్ బీ, కెన్ బీ, కుడ్ బీ, ఎంహెచ్వి. ఎదురుగా ఏం చెప్పాను? ఎంహెచ్వి ప్లస్ బీ తీసుకోవాలని చెప్పాను. మోడల్ హెల్పింగ్ వర్బ్తో పాటు ఏం తీసుకోవాలమ్మా? బీ తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మోడల్ హెల్పింగ్ వర్బ్తో పాటు ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ V1, ఇక్కడ విల్ సెండ్ కాకుండా సెండ్ ఒకటే ఉందనుకోండి, అది V1 కింద లెక్క. V1 ఉన్నప్పుడు యామిజార్ తీసుకున్నాం, V2 ఉన్నప్పుడు వజ్వార్ తీసుకున్నాం, V3 ఉన్నప్పుడు బీన్ తీసుకున్నాం, V4 ఉన్నప్పుడు బీయింగ్ తీసుకున్నాం. మరి షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్లు ఉన్నప్పుడు బీ తీసుకోవాలి. ఇది కూడా గుర్తుండాలి మనకి. అర్థమైందా? ఓకే, రైట్. సో మనీ విల్ బీ సెంట్. మనీ విల్ బీ సెంట్. ఇది V3 అవుతుంది కదా. మెయిన్ వెర్బ్ ఆల్వేస్ బికమ్స్ V3. మెయిన్ వెర్బ్ ఆల్వేస్ బికమ్స్ సెంట్. V3 సెంట్ కాదు, మెయిన్ వెర్బ్ V3 అవును, సెంట్ అవుద్ది, ఈటెన్ అవుద్ది. అదనమాట. సో మై బ్రదర్ విల్ సెండ్ మనీ విల్ బి సెంట్ బై మై బ్రదర్. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనీ అనేది ఇక్కడ అంటే ఏదైనా సరే మొదలు పెట్టేటప్పుడు మనం క్యాపిటల్తో రాయాలి కాబట్టి క్యాపిటల్తో రాస్తాం అంతే, మిగిలిందంతా నార్మల్గా ఉంటుంది. రైట్. సి మళ్ళీ మోడల్ ఆక్సిలరీ వచ్చేసింది. యూ మస్ట్ కంప్లీట్ ద టాస్క్. యూ సబ్జెక్ట్, మస్ట్ కంప్లీట్ వెర్బ్, ద టాస్క్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది కదమ్మా. ద టాస్క్ మస్ట్ ఉంది కదా. మస్ట్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? బీ తీసుకోవాలి. వెరీ గుడ్, గుర్తొచ్చింది మీకు. సో ద టాస్క్ మస్ట్ బి కంప్లీట్ V3. కంప్లీటెడ్ బై ఎవరు? యూకి యూఏ, ఇట్కి ఇట్టే కదా. యూ ఆబ్జెక్ట్ అయినా సబ్జెక్ట్ అయినా యూఏ, యూ ఇట్ ఆబ్జెక్ట్ అయినా సబ్జెక్ట్ అయినా ఇట్టే. అదనమాట. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. 13. గ్రాండ్ మదర్ టోల్డ్ మీ బెడ్ టైమ్ స్టోరీస్. గ్రాండ్ మదర్ సబ్జెక్టు, టోల్డ్ V2, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, బెడ్ టైమ్ స్టోరీస్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టు. హియర్ వీ హ్యావ్ 2 ఆబ్జెక్ట్స్. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, V2 ఉన్నప్పుడు వజార్ వరకు తీసుకుంటాము, ఆబ్జెక్టులు మార్చేసి రాసిస్తాం. చెప్పండి, ఇప్పుడు బెడ్ టైమ్ స్టోరీస్ మొదలు పెడదామా, మీతో మొదలు పెడదామా? మీ అయితే ఏమవుద్ది ఇక్కడికి వచ్చాక? ఐ అవుద్ది. ఐ వాజ్ టోల్డ్, టోల్డ్ V3 కూడా టోల్డే కదా. సో ఐ వాజ్ టోల్డ్ బెడ్ టైమ్ స్టోరీస్. ఐ వాజ్ టోల్డ్ బెడ్ టైమ్ స్టోరీస్ బై గ్రాండ్ మదర్. అర్థమైందా? నెక్స్ట్, దే ఆర్ కౌంటింగ్ బుక్స్.
చూద్దాం. దే ఆర్ కౌంటింగ్ బుక్స్. దే అనేది సబ్జెక్టు, ఆర్ కౌంటింగ్ అనేది వెర్బ్, బుక్స్ అనేది ఆబ్జెక్ట్. అంటే బుక్స్తో మొదలు పెట్టాలి మనం ఇప్పుడు. బుక్స్ సారీ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయండి. బుక్స్ ఈజా, అరే బుక్స్ ఎక్కువ కదా. ఇక్కడ ఆర్ ఉంది, ఆల్రెడీ ఆర్ ఉంది. దే ఆర్, దే ప్లోరల్, దే బహువచనం, వారు ఎక్కువ మంది. బుక్స్ అనేది కూడా ఎక్కువే కాబట్టి ఆరే తీసుకుంటావా, ఈజ్ తీసుకుంటావా? అరే బాయ్ ఈజు, బాయ్స్ ఆర్, గర్ల్ ఈజ్, గర్ల్స్ ఆర్, ఫ్లవర్ ఈజ్, ఫ్లవర్స్ ఆర్, అంతే కదా. బుక్స్ ఆర్ కదా, బహువచనానికి ఆర్ యూజ్ చేయాలి. సో బుక్స్ ఆర్. ఇంక్ ఫామ్ ఏంటి? ఇంక్ ఫామ్ ఉంటే ఏం తీసుకోవాలి? మీకు గుర్తు రావాలి. ఇంక్ ఫామ్ ఉంటే బీయింగ్, కౌంట్కి V3 కౌంటెడ్. సో బుక్స్ ఆర్ బీయింగ్ కౌంటెడ్ బై దెమ్, బై దెమ్. దే దెమ్ అవుతుందిరా బాబు, దే దెమ్ అవుతుంది కదా, దే దెమ్ అవుతుంది ఆబ్జెక్ట్. ఓకే, ఇలాగ మనం రాస్తామన్నమాట. ఓకే, సో ప్యాసివ్ వాయిస్ని ఈ రకంగా మనం మార్చుకున్నట్లయితే 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.